రే 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 నీకేం కాదురా రే రే లేరా లేరా రే రే డాక్టర్ చూడండి డాక్టర్ వాడికి ఏమైంది మేమంతా ఎవరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా తెలుసుకోవాలంటే మా కథలోకి రావాల్సిందే చాలా కష్టమవుతుంది మా రన్నింగ్. లేట్ వచ్చిందిరా పొద్దున. నైట్ అవుట్ చేసి ఉండే ఎగ్జామ్ ఉండే కదా ఈరోజు. అవును కదా, టైం అవుతున్నట్టున్నా కదా. టైం అవుతుంది, పోదామా మరి? చలో పోదాం. లేరా శివలే, ఏమైతుంది లేరా? 5 minutes 9:45 అవుతుందిరా, 10కి ఎగ్జామ్. లేరా Guys, you have 4 sections. In each section there are 5 questions and you have 1 hour time. Start writing. Why are you staring at me? Start writing. ఏం రాద్దామా రా బాబు బయటికి రాసిపెట్టి హార్ట్బీట్లో ఫస్ట్ వన్ ఎప్పుడా? 2 minutes ఆగు. అరే బి ఎట్లా వచ్చింది? నాకు సి వచ్చింది. సెకండ్ అని చెప్తున్నా 2 minutes ఆగు. సెకండ్లో సెకండ్ కాదు, థర్డ్ బీట్లో ఫస్ట్ వన్ రా. నాకు ఫస్ట్ 3 అని చెప్పు. What's going on here? Okay, we are running out of time. I will take papers one by one. Okay, backbenchers, you can copy until I take your papers. Sir, please, sir, 1 minute, sir. Sir, No. Sir, please, sir, 1 Your minute, paper is sir. tearing off. Sir. Shit. Thank you all for entertaining me. All the best for your future. Sorry. Meet you again. Guys, there is something on notice board. Once go and check it.
రే మనకి నెక్స్ట్ వీక్ నుంచి క్యాంపస్ డ్రైవ్ ఉందంటారా? ఏది? ఎస్. అరే నేను హాస్టల్కి వెళ్తారా? సరే. అరే ఇందులో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుందా రా? రా వస్తుంది. సరే బాయ్ రా, నేను పోతున్నా. పోదామా మరి? హాస్టల్ పోదాంపా. అరే హాస్టల్ అంటే ఏంట్రా, ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, బుక్స్ తీసుకుందాంపా. దా మరి పోదాం. రే ఒక్క బుక్ కూడా లేదంట్రా. అరే అందరు తీసుకున్నారా వచ్చా? కావచ్చు. ఎట్లా? అంతే అంటావా? పోదాం మరి. సరే సరే బా. ఇట్లా రకరకాల లైబ్రరీకి వస్తే. అరే నవీన్ గాడు అరే వీడు. రే వాడు హాస్టల్ పోతా అన్నారా? నాకు కూడా అనిపిస్తుంది రా. అరే వాడేరా. సరే పా చూద్దాం. నేను చెప్పిన వాడే. వాడే. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? అరే బుక్స్ అని ఇక్కడ ఉంటే మనం అక్కడ ఎతుకుతాం రా. అరే ఏంట్రా ఇది? రే అయినా హాస్టల్ పోతాను వరా, ఇక్కడేం చెప్తాను? ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, చదువుకుందామని. హలో, ఒక్కడికి ఉన్నాయి ప్లేస్మెంట్స్, మాకు లేవా? అది అరే అన్ని బుక్స్ తీసుకున్నావేంద్రా? అంటే అన్ని ప్రిపేర్ అవుదామని రా. మరి మేమేం చేయాలి? మాకు కూడా కావాలి. అరే అరే మీరు రేపు తీసుకోండి. తీసుకోరా, ఏం కాదు. అరే తెల్లాడు. దా నువ్వు దా. రే వినండి రా. దా ఉందామను. అరే రే చెత్త ఎదవలు, నన్ను చదువుకొని వాళ్ళు చదవరు. రే చెప్పరా. ఏం లేదు మామ, సెక్షన్ క్యూబ్ ఉంది కదా, క్యూబ్ తీసుకో, దాన్ని సగం కట్ చేసి షాఫ్ట్ ఉంది కదా, ఆ షాఫ్ట్ అలా పెట్టి ఇట్లా నీదికి తిప్పుకొని చూసుకుంటావు కదా, నీకు కనబడేది వ్యూ. క్యూబ్ తీసుకొని అందులో హాఫ్ సెక్షన్ కట్ చేసి షాఫ్ట్ ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఆప్షన్ ఇది. గల చేసినారా, నీకు డెఫినెట్గా జాబ్ వస్తుందిరా. ఏమోరా, అదే టెన్షన్ అవుతుంది, ఏమవుతుందో ఏమో. నువ్వేం టెన్షన్ పడకు, జస్ట్ హెచ్ఆర్ని మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఫోన్ వస్తుంది. అమ్మనా? హలో అమ్మ, ఎలా ఉన్నారమ్మా? మేము బాగున్నాం నాన్న, నువ్వు? నేను ఓకే అమ్మా, బాగానే ఉన్నా అమ్మా. నాన్న ఇంకో విషయం చెప్పాలిరా. ఏమైందమ్మా, అసలు ఏమైంది చెప్పు. అది మన ఊర్లో ఉన్న పొలం అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. ఏంది, ల్యాండ్ అమ్మేస్తారా? ఇప్పుడు అంత అవసరమేమి వచ్చిందమ్మా అసలు? ఏంట్రా అలా అంటావు? నీ కాలేజ్ ఫీజు కట్టాలన్నావు కదా, ఉన్న కొంచెం అప్పు కూడా తీరిపోద్ది. హలో హలో. అమ్మా సరే అమ్మా, మీ ఇష్టం. జాబ్ తెచ్చుకుంటాము, వస్తాము జాబ్ పక్క, తెచ్చుకుంటాము. హే మనకి ఎగ్జామ్ లేదంటారా? అదేంటి, నైట్లో ఎంతో కష్టపడి ప్రిపేర్ అయినాం కదా, ఎట్లా మరి? అంటే జాబ్ లేనట్టేనా? రే ఆపండ్రా మీ ఓవర్ యాక్షన్. హే ఆగే, ఇప్పుడు ఎగ్జామ్ మాత్రమే లేదు, రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. అయినా మీకెవరు చెప్పారు? ఇందాక సార్ అంటుంటే విన్నాం. ఓకే ఓకే. ఇంకో డిసిషన్ తెలుసా, 8 పాయింట్ అబౌవ్ ఉన్న వాళ్ళని వేరే కంపెనీస్, 8 పాయింట్ బిలో ఉన్న వాళ్ళని వేరే కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయట. ఏంటి నిజమా? అంతేరా, మనం ఏం చేయలేం. సరే మరి బాయ్, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్. అరే ఇట్లయితే కష్టమే. ఇట్లయితే
Good morning, guys. Good morning, ma'am. As you all know, we gathered here for group discussion, right? Yes, ma'am. As you all know, our industry is dealing with power production since last 10 years. In coming 2 years, we are going to collaborate with Government of India because our plan contributes 1% of overall power production rate. So we need to develop our power production rate, right? So let me know what you guys know about steam power plant and how to increase its power production rate, okay? So let's start our discussion. Yes, ma'am. First of all, we are very privileged to have this opportunity in our college because, as you said, that 1% of power generation is not exaggerated, as we are generating 60.9% of power through thermal power plants overall in India, since our company had many plants. Since steam power plants working on vapor Rankine cycle, by making little changes, we can improve the efficiency of overall plant. In this, we are using coal, which is a low-grade solid fuel which burns long time. Yeah, regeneration, reheating, increase in efficiency, and also results in decrease in input fuel. In this industry, the working fluid is water, which is abundant in nature, where we can have continuous generation of power. Okay guys, we'll get back to you with eligible candidate names by evening. Until then, stay here, okay? Okay guys, we'll have one more step to go, which is technical round and HR round, which will be conducted by one only. I'll inform you when to come. May I come in, sir? Come in. May I come in, sir? Hello, you're already in, okay? Oh, sorry, sir. May I come in, sir? May I come in, sir? Come in. Did I tell you to sit? No, sir. Then? Sorry, sir. Tell me about yourself. Sir? Yes, sir. My name is Tarun, sir. My native place is Hyderabad. I did my schooling in government school, sir. I did inter in Gaur Junior College. I am doing BTech in mechanical stream, sir. Ante, sir. Okay, take your seat. Thank you, sir. Why should I hire you? Sir, I know all the fields relating to power plants and projects and internships lo chesina, sir. Could you say it in English? Yes, sir. I did some projects and internships too, sir. Okay, explain about your project. Yes, sir. First, transportation availability undali, sir. Then we need to see water availability, sir. అలా మనం సైట్లో ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి, సార్. What? I don't understand. What's wrong with you? Sir, what happened, sir? Sir. Shut up. Is a school interview a job interview? What language are you talking? Even a school child can perform better than you. Sir, please, sir. Sir. No. Here you need to communicate with all the colleagues. But I don't think that you can do it. We won't encourage this kind of people here. Sir, please, sir. I need this job, sir. No. Sir, please, sir. Sir, I need this job, go sir. and call the next sir, one. Sir, please. Sir, నాకు ఈ జాబ్ అవసరం, sir. Sir, please, sir. I said leave. Sir, నాకు జాబ్ కావాలి, sir. Please. Get lost. Don't try again. You're
not fit for this. Do something else. Okay, guys, remaining will have their interview rounds tomorrow. నీకు డెఫినెట్గా జాబ్ వస్తుందిరా. మన ఊర్లో ఉన్న పొలం అమ్మేద్దాం అనుకునేద్దామనరా. Don't try again. You're not fit for this. చూశారుగా, ఇది జరిగింది. అరే ఎందుకు ఇలా చేస్తావు? నీకైనా పిచ్చా? వేరే దారి కనిపించలేదురా. అసలు ఏమైందిరా? ఎందుకు ఇట్లా చేసినావు చెప్పు. జాబ్కి పనికిరాను, మళ్ళీ ట్రై చేయకు, ఇంకా చాలా మాటలు అన్నారా. ఊరుకోరా, ఊరుకో. అయినా దానికి ఎవడైనా సూసైడ్ చేసుకుంటారా? అయినా బాధపడు అవుతున్నాడని నీ లైఫ్ని స్పాన్ చేసుకోవడం ఏంటరా? అంత దూరం ఆలోచించలేదురా. ఏం ఆలోచించావు? సారీరా. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో. సరేరా, మార్నింగ్ వస్తాం. బాయ్. May I come in, sir? Get in. Thank you. Shiva, right? Yes, sir. The whole intent of this interview is whether you're able to talk or at least manage the people with your language. Managing, I can, sir. Okay, tell me something about yourself. Yes. My name is Shiva. I had my schooling in local government high school. I completed my intermediate in some ruthless private college, and unfortunately I got seat here. And I'm doing my BTech in mechanical stream, and I am about to complete my BTech this year. Okay, what are your hobbies? Sir, in this interview hobbies are existing without any purpose. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నాకు డ్రాయింగ్, పెయింటింగ్, ఇంకా గేమ్స్ కూడా బాగా ఆడతాను సార్. Could you speak out in English? Yes, sir. I like reading books, novels, and listening to music. Okay, what are your strengths and weakness? సార్, నిజం చెప్పాలంటే స్ట్రెంగ్స్ ఏం లేవు సార్. In English, okay? Yes, sir. Yes, sir, I am telling you. Why would I say my weaknesses as my strengths? అసలు నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే English. ఇంగ్లీష్ ఏంది ఇంగ్లీష్? చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 5th వరకు తెలుగు మీడియంలో చదివి ఆ తర్వాత మా నాన్న ఎన్నో డొనేషన్స్ కడితే ఈ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాం సార్. కానీ ఇక్కడ కూడా తెలుగులో చెప్పేవారు. ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారు? ఏదో కింద మీద పడి ఎలాగో 10th వరకు కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత లైఫ్లో సక్సెస్ కావాలంటే ఉన్న ఒక్కొక్క దారి ఇంజనీరింగ్. సరే, అదే చేద్దాం అనొచ్చాను తప్ప ఐ డిడ్ నాట్ చూస్ దిస్ ఇంజనీరింగ్ లైఫ్ సార్. నీదర్ దిస్ ఇంజనీరింగ్ లైఫ్ డిడ్ంట్ చూస్ మీ. It was shoved down my throat by my teachers while my hands were held to my back by my friends and my parents watched in silence. మీకు తెలుసా సార్, నేను ఈ కాలేజ్కి రావడానికి 10th తర్వాత 2 సంవత్సరాలు ఒక జైల్ లాంటి జీవితంలో కోచింగ్ తీసుకున్నా. ఈవెన్ ఒక్కసారి కూడా సినిమాకి వెళ్ళకుండా, గ్రౌండ్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చినాం సార్. కానీ వచ్చి చూస్తే మొత్తం వేరే ఉంది. మీకేం తెలుసు సార్? మాకు కూడా అనిపిస్తుంది కదా, మా కమ్యూనికేషన్ మీద వర్కౌట్ చేయాలి, మా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలని మాకు కూడా అనిపిస్తుంది కదా సార్. చాలా అనిపిస్తుంది.
కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఎవ్రీ ఇయర్ 10 సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్ట్లో థియరీ, ప్రాక్టికల్, మేజర్స్, మైనర్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, థీసిస్ ఇన్ని ఉన్నాక ఇంకా మేము నేర్చుకునేది ఎప్పుడు సార్? మమ్మల్ని మేము డెవలప్ చేసుకునేది ఎప్పుడు? అకాడమిక్ ఇయర్లో ఒక్కసారి వచ్చే కల్చరల్ ఫెస్టివల్ కూడా ప్రొఫెసర్స్ దగ్గర గంటలు వెయిట్ చేసి వస్తుంది సార్. మీకేం తెలుసు మా ప్రాబ్లమ్స్? అరే ఇంగ్లీష్ మాట్లాడే తక్కువే, పార్టిసిపేషన్ తక్కువే, ఇంకా మమ్మల్ని మేము ఎలా డెవలప్ చేసుకోవాలి సార్? ఇలానే ఉంటాం ఇంతే మేము. ఇంకా అయినా టైం ఎక్కడ ఉంది సార్ నేర్చుకోవడానికి? 3 లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కోడింగ్ నేర్చుకోవాలి, అలాగే ఇంగ్లీష్ పెట్టి. కానీ ప్లేస్మెంట్స్ రాగానే అందరికి యాప్టిట్యూడ్ కావాలి, పర్సనాలిటీ కావాలి, ఇంగ్లీష్ స్పీకింగ్ కావాలి, కోర్ నాలెడ్జ్ కావాలి. ఏంటి సార్ ఇది? It is not that we cannot speak English, sir. We are just very conscious of our diction and pronunciation, and we are not confident to speak in front of anyone else. If the curriculum was written pretty diverse, if the engineering college and country focused on our all-round development instead of functioning like a goddamn factory that is just mass-producing robots by killing our dreams and handing out degrees, I would not be sitting in this pointless HR interview, the likes of which exist in our country. Is this enough to communicate and manage you people? Now tell me, they have the potential to be work as a slave in your esteemed organization? Even you say yes, I don't want this job. Don't judge our talent on the basis of appearance and communication. అయినా మీరు ఏమన్నారు సార్ తరుణ్ని? వాడు ఎందుకు పనికిరాడు, వేరే ఏదైనా చూసుకోనే కదా, వాడిని మీకంటే గొప్ప ప్లేస్ చూస్తారు. రిమెంబర్ హిమ్. ఐఎమ్ సేయింగ్ రిమెంబర్ హిమ్. నేను ఇంకా మీతో మాట్లాడుతున్నా అంటే అక్కడ వాడికి ఏం జరగలేదని, లేకపోతే వేరేలా ఉండేది సార్. సార్ ఫైనలీ ఇంగ్లీష్ ఇస్ జస్ట్ లాంగ్వేజ్, నాట్ నాలెడ్జ్.